హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. ఈరోజు సత్యం గారు బాలరాజు గారిని చాలా కొడతారు. ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకు కొట్టారు. హాయ్ అండి, ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వచ్చానండి. తెలిసిన వాళ్ళు ఉంటే వచ్చారు. ఆ పేపర్ ఏమో కనిపిస్తుంది, ఆర్డర్స్ తీసుకోవడానికి వచ్చాను. ఓ, ఆర్డర్స్ బాగానే వస్తున్నట్లున్నాయి. అవునండి, సరే అండి, రేపు మహి బర్త్డే ఉంది, వస్తున్నారు కదా? తప్పకుండా వస్తానండి, తప్పకుండా రావాలి. సరే అండి, వెళ్తున్నాను. ఏమైంది, బైక్ ట్రబుల్ ఇచ్చిందా? అవునండి, సరే మా కాల్లో రాండి, నేను డ్రాప్ చేస్తాను. వద్దండి, నేను వెళ్ళిపోతాను. రాండి, నేను డ్రాప్ చేస్తాను. మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనుకుంటే రావచ్చు. కాకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాదనమాట. ఉండండి ఒక నిమిషం, నేను రాయర్కి షాప్ కాడికి రావాలని చెప్పాలి. ఉండండి ఒక నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. హల్వా కోసం సరుకులు కొనమని చెప్తే ఇంట్లో కావాల్సిన అన్నీ కొనేసాను. ఇప్పుడు వెళ్ళాలి తొందర. ఈ హాఫ్ టికెట్ గాడు బాలరాజు లేదని చెప్పాడు. ఎన్ని సరుకులు తీసుకొని ఇంటికి వెళ్తున్నాడు అంటే బాలరాజు ఇంట్లోనే ఉన్నాడన్నమాట. సత్యం గారు ఏం ఆలోచిస్తున్నారు? ఒకసారి బండి ఆపుతారా? ఏమైంది? లేదు, నేను డెలివరీ ఇవ్వాల్సిన బట్టలు మిగిలిపోయాయి, అందుకని నేను వెళ్ళాలి. సరే అండి. టికెట్ ఇంకా రాలేడేంటి? నేను కూడా అదే చూస్తున్నాను నాన్న, ఎప్పుడు వస్తాడో అని. నువ్వు తొందరగా క్యారెట్ హల్వా చేసి అమ్మ రుచి చూస్తుంది కదా. నేను క్యారెట్ హల్వా తినకపోతే ప్రపంచానికి ఏమి నొప్పు రాదు. ఇప్పుడు అన్నం తిని వెళ్ళిపోదాం తొందరగా. పద కూర్చో. నువ్వు కూడా కూర్చో. సరే, నువ్వు గిట కూర్చో కావేరి. ఇక్కడ ఏదో తిండి పోటీ పెట్టినట్లు అట్లా తింటున్నారేంటి? తినడానికే కదా కూర్చున్నాం, తినడానికే కూర్చున్నాం, కానీ ఒకరికొకరు తినిపించుకోవాలి కదా. పడకు నాన్న, ముద్ద పెట్టమన్నది నాకు, అమ్మకి కాదు. అమ్మ నీకు ముద్ద పెట్టమన్నది నాకు, నాన్న కాదు. నాకు తెలుసులే, తిను. నాన్న, అమ్మ గెస్టుగా వచ్చింది కదా, అమ్మకు ముద్ద పెట్టవా? చిన్ని ప్లీజ్ అమ్మా, నా కోసం. నాన్న, ఒకరికొకరు తినిపించుకుంటుంటే చూడాలని ఉంది అమ్మా. ప్లీజ్ అమ్మా, తినిపించుకోండి ప్లీజ్. సరే దా, కరా తిను. సత్యంబాబు ఏంటి ఇట్లా వస్తున్నారు? అన్న సత్యంబాబు మీ ఇంటి వైపు వస్తున్నారు. వదినని చిన్నిని చూస్తే పెద్ద గొడవ అయిపోతుంది. తొందరగా వెళ్ళండి, గొడవ అయిపోతుంది. వీళ్ళిద్దరిని ఎక్కడైనా దాచాయనన్నా. చిన్ని, కావేరి నడవండి, ఇద్దరు ఈ రూమ్లో ఉండండి మీరు. సత్యంబాబు వచ్చారు. ఏంటి బావా ఇలా వచ్చావు? పొద్దున నేను అడుగుతే లేదని చెప్పావు, రాత్రికి వస్తాడని చెప్పావు. ఏమో గిరాక్ తలిగింది పోయిండు అని చెప్పావు కదా. నాకు అలానే చెప్పాడు సార్, అందుకని మళ్ళీ ఫోన్ చేసి నేను తినాలి అని చెప్పాడు, అందుకోసం నేను వచ్చాను సార్. ఏమన్నా పని పడి వచ్చావా సత్యం? పని పడితేనే కదా వచ్చేది. అర్జెంటుగా నాకు ఆ దుర్మార్గుని అడ్రస్ చెప్పు. ఆ దుర్మార్గుని అడ్రస్ చెప్తావా లేదా? చెప్పు కదా సత్యం. అతని అడ్రస్ నాకు తెలియదని నేను నమ్మను. నీకు తెలిసి కూడా నువ్వు చెప్పట్లేదు. అంటే దుర్మార్గుడి గురించి మనకెందుకు సత్యం? వదిలేసేయి. ఏంటి వదిలేసేది? దానివల్ల మనుషుల ప్రాణాలు పోతున్నాయని ఎలా వదిలేయాలి? ఇప్పుడు ఎవరికి అంత ప్రమాదం ఉన్నదని ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ప్రమాదమా? నా చెల్లెలకు ఉంది. చెల్లెలు లాంటి నా చెల్లెల రూపం ఉన్న ఉషాకి ప్రమాదం ఉంది. మొన్న హోలీ పండుగ రోజు హత్యాప్రయత్నం చేశారు. మొన్న శ్రీరామి నవమి రోజు కూడా అలానే చేశారు. ఇక ఆ టీచర్ని చంపేసేటట్లు ఉన్నారు. టీచర్కి జరిగిన ప్రమాదం అన్నీ వాడే చేయించాడని నాకు అనుమానం. నేను ఉషా టీచర్ని కాపాడుకోలే, నా చెల్లెలు లాంటి దాన్ని కాపాడుకోలే. చెప్పు, వాని అడ్రస్ చెప్పు, ఎక్కడుందో చెప్పు. నీకు తెలీదా? అబద్ధం చెప్తావా నువ్వు? అబద్ధం చెప్తావా నాకు? చెప్పురా, చెప్పు. ఇద్దరు తోడు దొంగలు కదా, చెప్పు. నాన్నని కాపాడు. వద్దు చిన్ని, వెళ్ళకు సార్, ప్లీజ్ సార్, మీ కాలు మొక్తాను, ప్లీజ్ మా అన్నను వదిలేయండి, ప్లీజ్ వదిలేయండి, కొట్టకండి. నువ్వు నన్ను కొట్టినా చంపినా నాకు మాత్రం వాని అడ్రస్ తెలీదు సత్యం. ఇంకొక మాట, గొడ్డుకో దెబ్బ అని అంటారు. గొడ్డుకు బాదినట్లు బాదాను, అయినా నీలో చెందం లేదు. నువ్వు చెప్పకపోతే అడ్రస్ తెలుసుకోని అనుకుంటున్నావా? వాని అడ్రస్ నేను వెతుకుతున్నాను. వాడిని దొరకగానే వాడిని జైలుకి పంపించి నిన్ను కూడా జైలుకి పంపిస్తా. కుదరలేదనుకో, వాడిని చంపి నేనే జైలుకోతా. మామయ్య వెళ్ళిపోయినట్లున్నాడు. నాన్న, ఆ మామయ్య చెప్పిన అడ్రస్ చెప్పొచ్చు కదా నాన్న. నవ్వుతావేమిటి? ఆయన చెప్పిన అడ్రస్ చెప్పొచ్చు కదా. గంగి కోడి వారి మనుషులకి మృగాల లాంటి మనుషుల అడ్రస్ తెలియకూడదు. చూడు ఎలా దెబ్బలు తగిలాయో. పర్లేదు చిన్ని, చిన్న దెబ్బలే కదా. హాఫ్ టికెట్ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్, హాఫ్ టికెట్ బయటికి వెళ్ళి మనం మందులు తీసుకొని వస్తాం మెడికల్ షాప్కి వెళ్ళి. సరే చిన్ని. మీ అన్నయ్య అడుగుతున్నది అడ్రస్ ఎవరిదో కాదు, ఆ దేవగాంధీ. అందుకే మనము ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోదామని చెప్తున్నాం. ఇక్కడ అన్నీ చూశాను, ఏ దేవేందర్ వర్మ దొరకలేడు. నువ్వు చూసావా? అతను ఏజ్డ్ పర్సన్ అనుకుంటా, అతను దేవేందర్ వర్మ అయితే కాదు.